ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఒక పెద్ద వార్త గురించి. అమెరికా తన పాలసీ మార్చడానికి వెనక కారణం ఏమిటి? ఇండియాతో ఉన్న $1 బిలియన్ డీల్ కోల్పోతామన్న భయమా? టారిఫ్ వార్ వల్ల రెండు దేశాల ఫ్యూచర్ ఎలా మారనుంది? ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నాం. చివరి వరకు వీడియోని తప్పక చూడండి. ఇండియా అమెరికా మధ్య వాణిజ్యం సంవత్సరానికి 200 మిలియన్ పైగా ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్, ఐటీ సర్వీసెస్, వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా మార్పిడి అవుతున్నాయి. కానీ 2025లో టారిఫ్ సమస్య తెరపైకి వచ్చింది. అమెరికా చైనా మీద విధించిన భారీ టారిఫ్ల ప్రభావం ఇండియా పైన పడింది. డొనాల్డ్ ట్రంప్ రీ-ఎలక్షన్ తర్వాత మేడ్ ఇన్ యుఎస్ఏ ప్రోత్సహించడానికి ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచారు. యుఎస్ కొత్తగా 25% వరకు టారిఫ్స్ ని కొన్ని కేటగిరీలలో అమలు చేస్తుంది. ఇందులో స్టీల్, టెక్స్టైల్, ఫార్మా, రా మెటీరియల్స్, టెక్, హార్డ్వేర్ వంటివి ఉన్నాయి. దీనివల్ల భారత్ కంపెనీలకు భారీ నష్టం వస్తుందని అనుకున్నారు. అయితే